చీరలు, వాచీలు, కుక్కర్లు, మిక్సీలు ఏవి పడితే అవి ఇప్పుడు అసలు మనకి ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తులకు ఫుల్ గిరాకీ అనమాట. ఇక్కడ చాలట్లేదని తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా కొనుక్కొస్తున్నారు. మద్యం అయితే ఎన్ని వేల బాటిళ్ళు ఆ 2 రాష్ట్రాల నుంచి ఆంధ్రాలోకి వచ్చినాయో తెలియదు. స్టాక్ పాయింట్లు ఇప్పుడు ఎక్కడికక్కడ బట్టల స్టాకులు వైసీపీ వాళ్ళు దాచిపెట్టిన తెలుగుదేశం వాళ్ళు బయట పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు ఎక్కడ బయటపడలేదు. పెద్దగా చిన్న చిన్నవి జరుగుతున్నాయి కానీ పెద్ద ఏం బయటపడినవి లేవు. మరి వాళ్ళు దాచలేదో లేకపోతే వాళ్ళు దాచిని వీళ్ళకి తెలియకుండా దాచారో తెలియదు. ఓవరాల్గా అయితే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నటువంటి పార్టీ, ఇన్ని వేల రూపాయలు ప్రజలకు ఇచ్చామని చెప్తున్న పార్టీ, ఇన్నిసార్లు జనంలోనే తిరిగామని చెప్తున్నటువంటి పార్టీ ఎందుకు ఇట్లాంటి గిఫ్ట్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది? ఇప్పటికే కొన్ని చోట్ల డబ్బులు కూడా పంచేశారట. నెల్లూరు లాంటి చోట్ల అయితే తెలుగుదేశం వాళ్ళు పంచారట 2000, వైసీపీ ఇప్పుడు పంచుతుందట. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా ఎన్నికలు మోస్ట్ కాస్ట్లీయెస్ట్, అదే సందర్భంలో నాయకులకు మోస్ట్ బర్డెన్గా మారబోతున్నాయి.